నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష అష్టమి తిథి రాత్రి 10:58 వరకు, తదుపరి నవమి తిథి. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6:35 వరకు, తదుపరి మఖా నక్షత్రం. శుక్ల యోగం ఉదయం 8:02 వరకు, తదుపరి బ్రహ్మయోగం. బాలవకరణం ఉదయం 10:57 వరకు, కౌలవకరణం రాత్రి 10:58 వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం 2వ పాదంలో ఎల్లుండి ఉదయం 6:12 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సాయంత్రం 6:35 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:15 నుండి 8:52 వరకు. అమృతకాలం సాయంత్రం 4:58 నుండి 6:35 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం రాత్రి 12:31, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:48. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:25 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం ఉదయం 7:45 నుండి 9:10 వరకు. రేపు కాలభైరవ అష్టమి. శివుని క్రూరమైన విధ్వంసకర రూపమైన కాలభైరవుడు కార్తీక బహుళ అష్టమి రోజున అవతరించాడు అని భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురు తమలో తాము ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటున్న సందర్భంలో బ్రహ్మ శివుణ్ణి తూలనాడుతూ మాట్లాడుతాడట. ఆగ్రహించిన శివుని నుదుట భాగం నుండి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మదేవుని 5వ శిరస్సును ఖండించి చతుర్ముఖుణ్ణి చేశాడుట. పొడవాటి శూలం చేతిలో ధరించి కుక్క మీద కూర్చుని ఉండే రూపంగా కాలభైరవుడి రూపవర్ణన. భక్తులు రేపు కాలభైరవుడిని పూజించడం వలన పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది అని, అన్ని పనుల యందు విజయం లభిస్తుంది అని నమ్మకం. రేపు కాలభైరవుడిని పూజించి శివునికి రుద్రాభిషేకం చేయటం వలన తమ జాతక చక్రంలోని రాహుగ్రహ శనిగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. రేపు మాస కాలభైరవాష్టమి. కాలభైరవ భక్తులు సంవత్సరంలో వచ్చే అన్ని బహుళపక్ష అష్టమి రోజుల్లో ఉపవాసముండి శివుణ్ణి, కాలభైరవుణ్ణి పూజిస్తారు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం ఇవాళ రాత్రి 4:48 నుండి రేపు ఉదయం 9:27 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 17:43 చేరుకోవడంతో రేపు ఉదయం 7:13 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్రజపం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. కుజ మరియు బుధ సప్తశలాక భేద ఇవాళ రాత్రి 12:17 నుండి రేపు ఉదయం 6:20 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కుజబుధ గ్రహాలు అనురాధ నక్షత్రం 3వ పాదంలోనూ, చంద్రుడు ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలోనూ ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ కుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 12:11 ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో ఈ రెండు గ్రహాలు ఒకే 16°14' ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో కుజగ్రహానికి దక్షిణ దిశలో 1°18' కోణ స్థితిలో బుధగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు కనిపించవు. మాస శూన్య నక్షత్రం రేపు సాయంత్రం 6:35 నుండి ఎల్లుండి సాయంత్రం 7:38 వరకు ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే మఖా, కృతికా నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలభైరవుని స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.